నివేదిత మరియు రియా ఇద్దరు చెరువులో సేద తీరుతూ ఉన్నారు. కానీ అప్పుడే అనుకోకుండా ఒక చెట్టు యొక్క శబ్దం రావడంతో వారి దృష్టి మరలింది. వారు గెట్టు వైపుకు చూస్తే బట్టలు పెట్టిన వారి యొక్క సంచి అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. ఇది చూశాక నివేదిత లోపల భయం మొదలైంది. అప్పుడు ఆమె భావోద్వేగానికి లోనై రియాతో ఇలా అంటుంది, అందుకే నేను చెప్పాను ముందే ఇక్కడికి రాకూడదని. ఇప్పుడు కనుక బట్టలు మాయమైపోయినాయి అంటేనా అసలే నాకు త్వరలో పెళ్లి కూడా ఉంది. అరే నివి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇదెవరో ఆకతాయిల పని. నిన్న రాత్రి నుంచి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. నువ్వు ఆగు, నేను ఇప్పుడే వెళ్ళి బట్టలు తీసుకొని వస్తాను. ఇలా చెప్పి రియా చెరువులో నుంచి బయటకు వస్తుంది మరియు మెల్లిమెల్లిగా నివేదిత నుండి దూరంగా వెళ్ళిపోయింది. రియా ఏది అంచనా వేయకుండా కేవలం ముందుకు సాగుతూనే ఉంది. కొంచెం సేపు నడిచాక ఆమెకు ఒక ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంటి ద్వారంపై ఒక తెల్లటి చున్నీ ఉంది.